మనకి బస్ స్టాండ్ నుంచి ఇలా బయటకు వచ్చి వెళ్తూ ఉంటే తిరుమలలో బస్సులన్నీ వస్తుంటాయి. సిఎన్జి బస్సులు కానీ ఏవైనా సరే, చుట్టుపక్కల హోటల్స్. ఇక్కడ రథన మన తిరుమలకు వచ్చామంటే ఇక్కడ తాళ్ళపాక పెద్ద గంగమ్మ టెంపుల్. ఇలా వేసేసుకొని వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ పెద్ద ఆయన కనిపిస్తారు. సర్కిల్ ఇది రైటర్. ఇలా ముందుకెళ్తే మమతా సర్కిల్ పీవీఆర్ సినిమాస్ వస్తుంది మీకు. ఇక్కడ అఖండ ఆడుతున్నట్టు ఈ కంపుగాళ్ళు ఒకళ్ళు. పీవీఆర్ సినిమాస్కి ఇలా వెళ్ళకుండా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా ఈ దారిలో మహాత్మా గాంధీ గారి సర్కిల్. చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ అడుగుతూ పోతే చాలు, వచ్చేస్తాం మనం. ఈ డౌన్లోనేమో గోవిందరాజ స్వామి టెంపుల్. మనం ఇట్లా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇదిగోండి రైల్వే స్టేషన్. ఇది గోవిందరాజ స్వామి సత్రాలు. ఇలా వెళ్ళినప్పుడు మనకి ఇదిగోండి ఇక తిథిది శ్రీనివాసం, విష్ణు నివాసం అన్నీ ఇటువైపు రైల్వే స్టేషన్ వైపు. సో బెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే తిరుమలలో దిగినప్పుడు ముందు బస్ స్టాండ్లో దిగినా సరే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వసతి గృహాల్లో మనకేదన్నా వసతి దొరికితే ఇక్కడే తీసేసుకోవడం బెటర్. పైకి వెళ్ళడం కన్నా కూడా. అఫ్కోర్స్ పైన కూడా ఉంటుంది, కానీ పైన రష్ ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఉచిత బస్సు కూడా ఉన్నది తిరుమలకి వెళ్ళడానికి. అలిపిరి దగ్గర దిగి నడిచి వెళ్ళొచ్చు, లేదంటే శ్రీనివాస మంగాపురం వైపు అటువైపు వెళ్ళటానికి ఉంటుంది. వాటర్ ట్యాంకులు చూడండి. మహిళా పోలీస్ స్టేషన్ ఏదైనా మిస్ అయినప్పుడు. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు ఇటువైపు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. చార్మినార్ హోటల్ అట చూడండి. అంటే ఎంత ఓల్డ్ స్టేషన్ అయినా సరే తిరుపతిలో మీకు ఎంత పెద్ద స్మార్ట్ సిటీ చేస్తున్నారు, స్మార్ట్ స్టేషన్ చేస్తున్నారు అన్నా కూడా మీకు ఇది కనిపించదు. చాలా ఈజీగా ప్లాట్ఫామ్స్ అన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. రేపు మనం తిరుగు జర్నీలో స్టేషన్ కూడా చూద్దాం. తిరుపతి ఆర్ఎంఎస్ నుంచి కూడా అంటే ట్రైన్లు చూడండి అంత వేగంగా వెళ్తున్నాయి. 100 పైకే తిరుమలకి. ఈ ఆర్ఎంఎస్ స్టేషన్ నుంచి కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనకు అప్పుడప్పుడు ట్రైన్ లేట్ అవుతుంటుంది. పైనుంచి కొండ దిగి కిందకు వచ్చే లోపు అనుకున్నప్పుడు ఇలా పరిగెత్తి మేము కృష్ణా ఎక్స్ప్రెస్ని పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ ఆర్ఎంఎస్ ఎంట్రీ నుంచి ఇక అక్కడ కనపడుతుంది కూడా ఉన్నాయా, అది ఇక విష్ణు నివాసం, శ్రీనివాసం. వసతి గృహాలు కావాల్సిన వాళ్ళు మేబీ లక్ కొద్దీ దొరికాయి అనుకోండి తక్కువకి, అంటే రద్దీ తక్కువ ఉండి ఇక్కడే రిఫ్రెష్మెంట్స్ వగేరా చేసుకోవచ్చు. ఇదిగోండి తిరుమల తిరుపతికి ఒలెక్ట్రా మన మెగా వాళ్ళదే ఫ్రీ బస్సెస్. ఈ పక్కగా భీమాస్ హోటల్, లాక్ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట.
నేతాజీ రోడ్డు అంటారు, ఇటేమో విష్ణు నివాసం. ఇంకా రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణు నివాసం, అటువైపు శ్రీనివాసం. అంతకుముందు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు, మీకు కనపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంతకుముందు లేదు. డైరెక్ట్గా నడిచిపోవటం అనుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ హలో, ఇక్కడి నుంచి అలిపిరికి మళ్ళీ ఆటోలు రకరకాలు. ఒకటి దోచుకోవడానికి రెడీగా ఉంటారు పుణ్యక్షేత్రాల్లో, అది మరీ ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. టెర్మినల్ 3, టెర్మినల్ 1 వీటికి ఎంట్రన్స్లు, లోపలికి వెళ్ళాలన్నా కూడా. ఆర్టీసీ బస్సులకి అయితే ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి దాంట్లో టికెట్లు ఇస్తారు. ఆ ఎదురుగా ఉన్న అధికారుల విశ్రాంతి కేంద్రం. శ్రీనివాసము, తిరుమల నరకదారి అన్నీ మీకు ఇక్కడ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇందాక చెప్పాం కదా మనం స్మార్ట్ రైల్వే స్టేషన్, అందులో భాగంగా ఇది చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే టెర్మినల్ 1, 2 ఇలా పెట్టేశారు.